జిల్లా కైకలూరు నియోజకవర్గంలో అధికార కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. పైకి అంతా కలిసే ఉన్నామని నేతలు చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయన్న చర్చ సాగుతుంది. స్థానికంగా మిత్రపక్షాలు తమను ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తున్నాయంటూ జనసేన కార్యకర్తలు ఏకంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఎదుటే తమ ఆవేదనను వెళ్లగక్కారు. అధికారంలో ఉండి కూడా కైకలూరులో జన సైనికులు ఎందుకు ఉనికి కోసం ఆరాటపడుతున్నారు? ఈ కూటమి కుమ్ములాటలకు పార్టీల అధిష్టానాలు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య ఐక్యత పైన పటారం లోన లొటారం అన్నట్లుగా తయారైంది. అధికారంలోకొచ్చిన తర్వాత మూడు పార్టీల నాయకులు పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం క్యాడర్ మధ్య తీవ్రమైన గ్యాప్ ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన రోజే ఈ విభేదాలు బహిర్గతం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి కైకలూరు విచ్చేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున కీలక నేత, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు స్థానిక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా చురుకుగా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, కైకలూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుకు సాగాలన్నా కూటమి నేతలంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా వేదికపై ఉన్న మూడు పార్టీల ముఖ్య నాయకులు పిలుపునిచ్చారు. నాయకుల ప్రసంగాలు విన్నవారంతా కైకలూరులో బంధం అత్యంత దృఢంగా ఉందని భావించారు. అయితే వేదిక మీద నాయకుల ఐక్యతా రాగాలు పాడిన కాసేపటికే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా తమ ఆవేదనను కట్టలు తెంచుకున్నారు. స్థానికంగా తమకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయంపై మంత్రి ముందు గగ్గోలు పెట్టారు. మిత్రపక్షాల నాయకులు, అధికారులు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కనీస గౌరవం ఇవ్వడం లేదని వారు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇన్నాళ్లు కుమిలిపోయామని, ఇప్పుడు మంత్రి స్వయంగా రావడంతో తమ మనసులోని భారాన్ని దించుకున్నారు. జన సైనికులు తమ మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే వైరల్గా మారాయి. పై స్థాయిలో ట్యాగ్ లైన్స్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా గ్రౌండ్ రియాలిటీలో మాత్రం అధికార పార్టీ భాగస్వామిగా ఉన్న జనసేన కార్యకర్తలకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయన్న విషయం ఈ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అర్థమైంది. కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్యాడర్ ఇంతలా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి బలమైన రాజకీయ కారణాలున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి అధికార కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. 2014లో కూడా ఆయన కైకలూరు నుంచే బీజేపీ తరపున గెలిచి నాటి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. దీంతో సహజంగానే ఎమ్మెల్యేగా నియోజకవర్గంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీలకు పూర్తిస్థాయి ఇన్ఛార్జీలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇటీవలే టీడీపీ అధిష్టానం 5 సభ్యులతో కూడిన ఒక 5 మెన్ కమిటీని ఏర్పాటు చేసి పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. కానీ జనసేన పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా తయారైంది. ఎన్నికల ముందు వరకు పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన బీవీ రావు సరిగ్గా ఎన్నికల సమయంలో సైకిల్ దిగి వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పట్నుంచి స్థానిక జనసేన క్యాడర్ను ముందుకు నడిపించే నాదుడే కరువయ్యాడు. కైకలూరులో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు ఏకంగా వాళ్ల సొంత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి 5 మెన్ కమిటీ అండగా నిలుస్తోంది. కానీ కూటమిలో భాగస్వామిగా ఉన్న మాకు దిక్కెవరంటూ జన సైనికులు మంత్రి నాదెండ్ల మనోహర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ స్థానికంగా ఉన్నప్పటికీ ఆయన జనసేన క్యాడర్కు ఏమాత్రం అండగా నిలవలేకపోతున్నారని వారు ఫిర్యాదు చేశారు. తమకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఏ కార్యక్రమానికి సంబంధించి కనీసం సమాచారం కూడా ముందుగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎంఆర్ఓ కార్యాలయం మొదలుకొని నియోజకవర్గంలోని ఏ ప్రభుత్వ ఆఫీసుకు జనసేన నాయకులు వెళ్లినా కనీస పనులు జరగడం లేదని వాపోయారు.
అదే వేరే పార్టీల నాయకులకు, మిత్రపక్షాల వారికి మాత్రం కేవలం ఫోన్ కాల్స్తోనే పనులు అయిపోతున్నాయని, అధికారులు కూడా తమను వివక్షతో చూస్తున్నారని నాదెండ్ల మనోహర్కు వివరించారు. అధికార కూటమిలో ఉన్న మిగతా 2 పార్టీలు స్థానికంగా జనసేనకు ఏమాత్రం ఉనికి లేకుండా చేస్తున్నాయని కార్యకర్తలు ఆరోపించారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ కుట్రలకు జనసేన పార్టీలోనే ఉన్న కొందరు స్వార్థపూరిత నాయకులు కోవట్లుగా మారి మిత్రపక్షాలకు సహకరిస్తున్నారని వారు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినప్పుడే కైకలూరులో జనసేన పార్టీ ఏకంగా 10,000 ఓట్లను సాధించి సత్తా చాటిందని వారు గుర్తు చేశారు. ఏ అండా లేనప్పుడే అంత బలంగా నిలబడిన తాము ఇప్పుడు అధికారంలో ఉండి కూడా కనీస ఉనికి కోసం పాట్లు పడాల్సి రావడం దురదృష్టకరమని లోకల్ లీడర్స్ ఆవేదన చెందారు. జన సైనికుల ఫిర్యాదులు విన్న తర్వాత కైకలూరు కూటమిలోని ఐక్యత కేవలం మేడిపండు చందమేనా అన్న చర్చలు నియోజకవర్గ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ కుమ్ములాటలను పార్టీల అధిష్టాన పెద్దలు ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో, జనసేన శ్రేణిలో మనోధైర్యాన్ని ఎలా నింపుతారోనని స్థానిక రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయి.